నమస్తే, జే న్యూస్ స్వాగతం. నా పేరు మన్మధరావు. ఈరోజు వార్తల్లోని వివరాలు. విభజన వద్దు, సమైక్యాంధ్ర ముద్దు అంటూ శ్రీ చైతన్య కాకతీయ జూనియర్ కాలేజీ విద్యార్థులు శ్రీకాకుళం రామలక్ష్మణ జంక్షన్ నుండి 7 రోడ్ల కూడలి వరకు ర్యాలీ నిర్వహించి మానవహారం నిర్వహించారు. విద్యార్థి నాయకుడు సాయిరాం, జామి భీమశంకర్ ఇతరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తీర్మానానికి మద్దతిస్తూ మరి ఇక్కడ ఎమ్మెల్యేలందరూ అసెంబ్లీలో వచ్చే బిల్లుకి మద్దతు ఇవ్వాల్సిందిగా కోరుకుంటున్నాం. ఫలితం సూపర్ సక్సెస్ అయిందనడానికి ఈ కేంద్ర ప్రభుత్వంలో జరుగుతున్న ఈ అకృత్యాలే అర్థమవుతున్నాయి. సీమాంత ప్రాంతంలో జరిగిన ఈ ఉద్యమం వల్ల ఈ రోజు మొత్తం నాశనం అయిపోయి కేంద్ర ప్రభుత్వంలో పడిపోయి. రన్ ఫర్ యూనిటీ అంటూ బీజేపీ ఆధ్వర్యంలో సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహ నిర్మాణ కమిటీ స్థానిక ఎన్జీఓ హోంలో సమావేశం నిర్వహించారు. ఈ నెల 15వ తేదీన డే అండ్ నైట్ జంక్షన్ నుండి సూర్యమహల్ వరకు జరగబోయే 2K రన్ గురించి చర్చించారు. కార్యక్రమంలో పూడి తిరుపతిరావు, జీవి స్వామినాయుడు, పైడి వేణుగోపాల్, డాక్టర్ కె అమ్మన్నాయుడు, సోమేశ్వరరావు, జిల్లా వినియోగదారుల ఫోరం చైర్మన్ పప్పల జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఫోటోని కానీ మనం నెట్లో చూసినట్లయితే ఈ పాటలు ఈ ఫోటో పెడితే ఆ గ్రామంలో వచ్చి మనం నెట్లో చూస్తే ఆ ఫోటో మట్టి కూడా మనకు కనిపిస్తుంది. అంటే భారతదేశం అంతా కూడా ఈ యొక్క మట్టిలో కొంత భాగాన్ని ఈ కష్టమైనటువంటి అన్ని గ్రామాలకు సంబంధించినటువంటి ఏకీకృతమైనటువంటి కార్యక్రమాన్ని మనం ప్రపంచంలో మొట్టమొదటిసారిగా భారతదేశంలో అది పటేల్ యొక్క ఐక్యతకి చిహ్నంగా మనం అందరూ కూడా ఐక్యంగా ఉన్నాం. మన గ్రామం యొక్క అధ్యక్షుల యొక్క పంచాయతీ బోర్డు మెంబర్ యొక్క చిత్రీకరణ అక్కడ ఉంది అనేటువంటి విషయాన్ని మనం గమనించడానికి అవకాశం ఏర్పడుతుంది. ఇదే విధంగా ఇది ఫోటో కొలేజ్ అన్నారు. అలానే సిస్టమ్ లో వారు ఆర్జులు వారు మన బ్రిటిష్ కాలం మన పరిస్థితుల్లో మనకి ఐసీఎస్ ఉండేది, దాన్ని ఐపీఎస్ చేశారు, అలానే ఐఏఎస్ చేశారు. భారతీయ మజ్దూర్ సంఘ్ ఆధ్వర్యంలో కలెక్టర్ ఆఫీసు వద్ద ఢిల్లీలో పార్లమెంటు ముట్టడి సందర్భంగా సంఘీభావం తెలుపుతూ వందలాది మంది కార్మికులతో నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా తమ డిమాండ్ల నుంచి తెలియజేశారు. కార్యక్రమంలో ముత్యాలరావు, నాయుడు, రామస్వామి తదితరులు పాల్గొన్నారు. 12,500 రూపాయలు చెల్లించాలి. అమలు చేయాలి. కేంద్ర రాష్ట్ర ముందు వైఖరి నశించాలి. జిందాబాద్ 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 భారతీయ సంఘ్ రాష్ట్ర ప్రధాన ఈరోజు దేశం మొత్తం మీద అన్ని కార్మిక సంఘాలు పార్లమెంట్ ముట్టడి అనే కార్యక్రమం కొన్ని లక్షల మందితో జంతర్ మందిర్ ఈరోజు ధర్నా కార్యక్రమం జరుగుతుంది. దానికి అంతర్భాగంగా వారు చేస్తున్న నిరసన కార్యక్రమానికి భారతీయ సంఘ్ శ్రీకాకుళం జిల్లా తరఫున కలెక్టర్ ఆఫీస్ దగ్గర అనేక వందల మంది కార్మికులతో
అదే డిమాండ్లతో ఇక్కడ నిరసన కార్యక్రమం చేస్తున్నాము. ప్రధాన డిమాండ్ ఈ దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ప్రభుత్వ కార్యాలయాలు కానీ ప్రైవేటైజ్ చేయకూడదు, కాంట్రాక్ట్ విధానం ఉండకూడదు, పర్మనెంట్ ఉద్యోగులే ఉండాలి. పర్మనెంట్ ఉద్యోగం ఉండేటట్టు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అంతవరకు ఇప్పుడున్న కాంట్రాక్ట్ అందరూ వర్కర్స్ అందరికి కూడా 12,500 జీతం తగ్గకుండా ఇవ్వాలని ప్రధానమైన డిమాండ్. రెండవది, ఈ రోజు దేశంలో అంగన్వాడీ వర్కర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, మిడ్ డే వర్కర్స్ కానీ వాళ్ళు అనేక గ్రామాల్లో వాళ్ళు చేస్తున్న సేవలు కొనియాడాలి. ఎందుకంటే ప్రతి గ్రామంలో కూడా వైద్యము, విద్యా విషయంలో వాళ్ళు చేస్తున్న కృషిని మనందరము వాళ్ళని అభినందించే విషయం ఉంది. అంచేత ప్రభుత్వం వెళ్ళి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని భారతీయ వ్యవస్థ డిమాండ్ చేస్తుంది. మూడో విషయము, ప్రతి గ్రామంలో కూడా ఆరోగ్య విషయంలో వైద్యము, విద్య, అలాగే మంచినీరు సౌకర్యాలు కూడా ప్రభుత్వము దృష్టి పెట్టి అన్ని గ్రామాల్లో ఉండేటట్టు చర్యలు తీసుకోవాలి. నాలుగో విషయము, ఏదైతే ఈ రోజు పెన్షన్ ఉందో ఈపీఎఫ్ 95 స్కీమ్ కింద మినిమం 3,000 రూపాయలు తగ్గకుండా కరువు బత్యంతో ఉండి పెన్షన్ ఉండేటట్టు అమలు చేయాలని ప్రధానంగా డిమాండ్ జరుగుతుంది. అట్లాగే ఈరోజు అనేక అనారోగ్య సెక్టర్ వర్కర్స్ ఉన్నారు. ప్రభుత్వం మీద ఆధారపడకుండా యజమాని లేని కార్మికులు అనేక మంది ఉన్నారు. వారందరికీ ప్రభుత్వమే బాధ్యత తీసుకొని సాంఘిక సంక్షేమ పథకాలను కానీ, అలాగే గ్రూప్ ఇన్సూరెన్స్ కూడా ప్రభుత్వమే భరాయించి వాళ్ళు కూడా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని భారతీయ డిమాండ్ చేస్తుంది. సమైక్య ఆంధ్రప్రదేశ్కు మద్దతుగా టెక్కలి జాతీయ రహదారిపై వైఎస్ఆర్సీపీ నాయకుడు దువ్వాడ శ్రీనివాస్ ఆధ్వర్యంలో వంట వార్పు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఏపీ అంగన్వాడీ వర్కర్లు మరియు హెల్పర్లు యూనియన్ సిఐటియు ఆధ్వర్యంలో కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. 12,500 చెల్లించాలి. కనీస వేతనం 12,500 చెల్లించాలి. గ్రాడ్యుయేటీ వంటి సౌకర్యాలు కల్పించాలని, ఐసిడిఎస్ లో ప్రైవేటీకరణ ప్రయత్నాలు విరమించాలని అంగన్వాడీ ఉద్యోగులుగా శ్రీకాకుళం జిల్లాలో కలెక్టరేట్ ముందు ఈరోజు ధర్నా చేపట్టడం జరుగుతుంది. అంగన్వాడీ వ్యవస్థని నిర్వీర్యం చేసే చర్యలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా అంగన్వాడీలు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. ఈరోజు రాష్ట్రంలో అనేక కంపెనీలకి, అనేక కార్పొరేట్ సంస్థలకి, అనేక స్వచ్ఛంద సంస్థలకి రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల్లో జోక్యం కల్పిస్తోంది. దానికి ఈ కాలంలోనే అక్టోబర్ 25వ తేదీన ఐటీసీ అంటే ఇండియన్ టొబాకో కంపెనీకి, ప్రథమ ఫౌండేషన్ అనే సంస్థకి 79 సెంటర్లో ఖమ్మము, రంగారెడ్డి వంటి జిల్లాల్లో జోక్యం కల్పిస్తూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. ఆ జీవోని తక్షణమే రద్దు చేయాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. ఇంతేకాదు ఈరోజు ఆర్సిడిఎస్ లో మిషన్ మోడ్ అనే పేరుతో 10% తక్కువగా అంగన్వాడీ కొంత మిషన్ మోడ్ ని ప్రభుత్వం అమల్లోకి తీసుకొస్తుంది. దీని వలన ఎస్సీ, ఎస్టీ, సామాజిక తరగతుల పిల్లలందరికీ, గర్భిణీలకి, బాలింతలకి తీవ్రంగా అన్యాయం జరిగే అవకాశం ఉంది. అంతేకాదు మినీ కేంద్రాల్లో పనిచేస్తున్న అంగన్వాడీ కార్యకర్తల ఉద్యోగాలను కూడా పోయే ప్రమాదం ఉంది. అలాగే మెయిన్ కేంద్రాలుగా ఉన్న దగ్గర పిల్లలు తక్కువ మంది ఉంటే అటువంటి కేంద్రాలు కూడా తొలగించే అవకాశాలు ఈ రోజు ఈ పథకం ద్వారా ప్రభుత్వం తీసుకురాబోతుంది. మొత్తంగా చూస్తే ఐసిడిఎస్ ని విలీనం చేసేయడం దిశగా ఈరోజు
ప్రైవేట్ సంస్థలకి స్వచ్ఛంద సంస్థలకి కల్పించడం ద్వారా ప్రభుత్వం తన బాధ్యతలు వదిలించుకోవాలనే ప్రయత్నాల్లో ఉంది. అంగన్వాడీని నిర్వీర్యం చేస్తే అంగన్వాడీలు ఎట్టి పరిస్థితుల్లో కూడా సహించే పరిస్థితి లేదు. అంగన్వాడీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, ఐసీడీఎస్ను సార్వజనికం చేయాలి, అంగన్వాడీలకి కనీస వేతనాలు తక్షణం చెల్లించాలని చెప్పి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. రాజస్థాన్ నారీ సింగార్ సేల్ మా వద్ద మహిళలకు కావలసిన అన్ని రాజస్థానీ గాజులు, ఫ్యాన్సీ రబ్బర్ బ్యాండ్స్, వివిధ మోడల్స్ లో వేల రకాల హ్యాండ్ బ్యాగ్స్ లభించును. ఇంకా మా వద్ద బెడ్ షీట్స్, పిల్లో కవర్స్, కుషన్ కవర్స్, సోఫా కవర్స్, దివాన్ సెట్స్, డైనింగ్ టేబుల్ క్లాత్లు, టీవీ కవర్స్, రాజస్థానీ సల్వార్ సూట్స్, అన్ని సైజుల నైటీలు, లేడీస్ టాప్స్, మగవారికి కావలసిన జీన్స్, జీన్ ప్యాంట్స్, కాటన్ జీన్స్, నైట్ ప్యాంట్స్, చిన్నపిల్లలకు డ్రెస్సులు, ఆట వస్తువులు, జైపూర్ మగవారి డ్రెస్సులు, డోర్ మ్యాట్స్, మీరింతవరకు చూడని నమ్మలేని వేల రకాల గిఫ్ట్ ఐటమ్స్ సరసమైన ధరలకు లభించును. 10 గంటల నుండి రాత్రి 9 గంటల వరకు ఆదివారం కూడా షాప్ కలదు. వెంటనే విచ్చేయండి. రాజస్థాన్ నారీ సింగార్ సేల్, రైస్ మిల్లర్స్ అసోసియేషన్ కళ్యాణ మండపం, కిందరా టాకీస్ ఎదురుగా, జిల్లా పరిషత్ రోడ్. విశాఖపట్నానికి చెందిన వెంకట భరత్ ద్విచక్ర వాహనం పోయినట్టు ఫిర్యాదు చేశారు. అతని వాహనాన్ని 1వ పట్టణ పోలీసులు దొంగిలించబడిన వాహనాన్ని కె సంతోష్ కుమార్ అనే వ్యక్తి వద్ద గుర్తించారు. అతనిని అదుపులోకి తీసుకున్నట్లు 1వ పట్టణ ఎస్ఐ చెప్పారు. అబ్బాయి పేరు సంతోష్ కుమార్, కె సంతోష్ కుమార్, శ్రీకాకుళం వాస్తవం. ఆయన వచ్చాడు ఈ నెల 10 తారీఖున మార్నింగ్ 10 గంటలకి వైజాగ్ వాస్తవుడైనటువంటి వెంకట భరత్ అనే వ్యక్తి తన యొక్క బండి పోయని చెప్పి మా పోలీసులకు రిపోర్ట్ అవ్వడం జరిగింది. తన యొక్క మోటార్స్ బండి పోయని చెప్పి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఆ కంప్లైంట్ మీద కేసు కట్టి దర్యాప్తు చేయడం జరిగింది. అదే దానిలో భాగంగా ఈరోజు మాకు వచ్చిన సమాచారం మేరకు నేను మా సిబ్బంది మార్నింగ్ 9 గంటలకి మున్సిపల్ ఆఫీసర్ వెహికల్ చెక్ చేస్తుండగా ఆ యొక్క బండితో పాటు ఒక కసామి మమ్మల్ని చూసి పార్వతిని పట్టుకోవడం జరిగింది. ఆయన్ని విచారించగా తనే బండి ఏదైతే మాకు బండి పైన రిపోర్ట్ ఇచ్చారో ఆ బండే దొరికింది. ఆ బండి దొంగతనం చేసినట్టు చెప్పడం జరిగింది. సో ఆ బండిని సీజ్ చేయడం జరిగింది. దాంతోపాటు ఇంకేమైనా నేరం చేయాలని అడిగితే విశాఖపట్నంలో కూడా సేమ్ హీరో హోండా ప్యాషన్ ప్లస్ ఒక బండి దొంగతనం చేసినట్టు చెప్పడం జరిగింది. ఆ బండి కూడా సీజ్ చేయడం జరిగింది. మొత్తం రెండు ద్విచక్ర వాహనాలని మేము సీజ్ చేయడం జరిగింది. అలాగే మొత్తాన్ని కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఈరోజు కోర్టు పంపిస్తుంది. పాలకొండ పోలీస్ స్టేషన్ ఎదురుగా ఎమ్మెల్యే నిమ్మక సుగ్రీవుడు కుమారుడు ఒక వివాహ కార్యక్రమం నుండి వస్తూ తెల్లవారుజామున ఎడ్ల బండిని ఢీకొని మృతి చెందాడు. ఇతని మృతి పట్ల పలువురు కాంగ్రెస్ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు. మరికొన్ని వార్తలు చూద్దాం. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్. యాక్సిడెంట్ చనిపోయినాడు. సుమారు ఈ యొక్క యాక్సిడెంట్ మేము 2:30 నుండి 3:30 మధ్యలో జరిగిందని మేము భావించాము. ఆ టైం అప్పుడు మా నైట్ పెట్రోలింగ్లో మా ట్రైనింగ్ అసలు తిరుగుతున్నారు. బండి మీద పడిపోయి ఉండడానికి సమాచారం ఏంటంటే తర్వాత చూసేసరికి ఈ యొక్క 22-24 సంవత్సరం మధ్యన కుర్రాడు ఉన్నాడు. ఆయన నడుపుతున్న బండి యమా ఆర్మించిన వెహికల్ అది ఉంది. అదేంటంటే ఆయన దగ్గర ఉన్న సెల్ ఫోన్ ఏదైతే ఉందో అది మేము తీసుకొని ఒక నెంబర్కి సెల్ ఫోన్లో మాట్లాడడం జరిగింది. మాట్లాడితే అందులో ఒక లేడీ యొక్క చనిపోయిన యొక్క మృతుడు అత్తగారు ఇలా ఇంతగానే అతను మేనర్లో ఉంటాడు మా సౌండ్స్ అని చెప్పారని చెప్పగానే మాకు అప్పుడు ఎమ్మెల్యే గారు అబ్బాయిగా కన్ఫర్మ్ చేయడం జరిగింది. అప్పుడు అతను ఐడెంటిఫికేషన్ గురించి లోకల్ కన్ఫర్మ్ చూడడం జరిగింది. వాళ్ళు కూడా చూసి అతను ఎమ్మెల్యే గారు సార్ అని చెప్పాను. తర్వాత నేను ఎమ్మెల్యే గారికి ఫోన్ల విషయం తెలియజేయడం జరిగింది. ఎమ్మెల్యే గారు మార్నింగ్ వచ్చారు. 5:30 వచ్చి చూసిన తర్వాత
ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత మేము కేసు రిజిస్టర్ చేశాము. నేను గుర్తు వాహనం గుర్తు కేసు రిజిస్టర్ చేశాను. కేసు రిజిస్టర్ చేసిన తర్వాత దర్యాప్తు స్టార్ట్ చేశాను. దర్యాప్తు స్టార్ట్ చేసిన తర్వాత లక్కీగా ఆ టైం అప్పుడు ఆ రూట్ అంతా ఏవైతే విలియన్స్ని సబ్ కంట్రోల్ దగ్గర ఉన్న సీసీ కెమెరా చెక్ చేయడం జరిగింది. సీసీ కెమెరాలో ఆ మీన్ వైల్ ఆ టైంలో ఒక టాటా మ్యాజిక్ ఇంకొక వెహికల్ ప్లస్ నాటు బండి వెళ్ళడం జరిగింది. అక్కడ క్రైమ్ సీన్లో ఉన్న ఆధారాలు బట్టి మోస్ట్ ప్రాబబ్లీ నాటు బండి అని మేము భావించాము. దాని మీద ఏంటంటే కొంతమంది గుర్తు చేయడం జరిగింది. లక్కీగా ఆ యొక్క ఏదైతే నాటు బండి ఉందో ఆ నాటు బండిని ట్రేస్ చేయడం జరిగింది. ఆ నాటు బండి ఈ యొక్క 12 దిగుతాను ఆ నాటు బండిని ట్రేస్ చేసినాము. నాటు బండి ఎద్దు యొక్క కొమ్మ కూడా విరిగిపోయి ఉంది. ఆ బండి కూడా సీజ్ చేసుకుంటాం. ఈ విధంగా యాక్షన్ సార్ నా పేరేంటి సార్? శ్రీను నిమ్మకి శ్రీనివాసరావు సన్ ఆఫ్ ఎమ్మెల్యే. జే న్యూస్ బులెటిన్ ఇంతటితో సమాప్తం. తిరిగి జే న్యూస్ బులెటిన్లో కలుద్దాం. చూస్తూ ఉండండి ప్రతి దృశ్యం ప్రజాపక్షం జే న్యూస్.